ఇండియన్స్ రియాక్షన్ అంటే ప్రస్తుతానికి చాలా భయాందోళనగా ఉంది. ఉమ్, ఇంతకుముందు స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఎవరికైనా జాబులు రావటం లేట్ అయినా పార్ట్ టైం జాబ్ చేసుకునేటోళ్ళు ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం అలా జాబ్ చేసుకోవాలన్నా ఈ ఈ ఐస్ లేకపోతే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ వచ్చి రెస్టారెంట్ లో రైడ్లు చేస్తారా, లేకపోతే ఇంకేదైనా పార్ట్ టైం లో రైడ్లు చేస్తారా, పట్టుకుంటారా ఉమ్, అనే భయం. ఉమ్, మళ్ళీ కొంతమంది వీసాలు అయిపోయి స్టే ఎక్స్టెండ్ అయిన వాళ్ళు ఉమ్, వీళ్ళ వీళ్ళందరూ కలిసి చాలా ఇప్పుడు చాలా పరిస్థితి ఎట్లుందంటే చాలా భయాందోళనగా ఉంది. ఎప్పుడో ఎవరు పట్టుకుంటారా, ఎప్పుడో ఎవరు పంపిస్తారా అన్నట్లుంది. ఉమ్. వీళ్ళనే కాదు, స్టూడెంట్స్ వీసా ఎక్స్టెండెడ్ అనే కాదు, H1B వాళ్ళది కానీ జాబ్ అయిపోయి ఉన్నా సరే, ఇది కాకపోతే ఇంటికి వెళ్ళి వెనకాలకి వస్తున్నా సరే అంతే కంగారుగా ఉంది. రైట్, అంటే బేసిక్గా ఐసీ కస్టమ్స్ ఆఫీసర్లు వచ్చిన వాళ్ళు కానివ్వండి, మీరు అంటున్న ప్రకారంగా ఈ ట్రంప్ నిర్వహించినటువంటి ఈ యొక్క ఇన్స్పెక్షన్లో, ఈ డ్రైవ్లో ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ప్రముఖంగా? అంటే వాటికి సంబంధించి అక్రమం వలస 8 లక్షల మంది అని అంటే అది చిన్న విషయం ఏం కాదు, ఓన్లీ ఇండియన్సే నేను చెప్పేది సంఖ్య. సో ఈ రకంగా ఏమేమి అడుగుతున్నారు వాళ్ళంతా? ఏం డాక్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఇంత ముందు ఎలా ఉండేదంటే ఇండియా వచ్చినా సరే మామూలుగా క్లయింట్ లెటర్ ఉంది అంటే ఓకే, ఉందా లేదా అని కానీ అడిగేవాళ్ళు కారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ లెటర్ ఇవ్వరు, ఇవ్వకపోయినా సరే వాళ్ళ పాలసీ. కాంట్రాక్టింగ్ చేసేటప్పుడు క్లయింట్ లెటర్స్ ఇవ్వరు, అది వాళ్ళ పాలసీ. అయినా సరే క్లయింట్స్ లెటర్ ఉండాలి అన్నట్టుగా ఇప్పుడు ఉన్న రూల్సే ఎక్కువ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, ప్రీవియస్గా అయితే కొంత చూస్తున్నట్టుగా ఉండేది, ఇప్పుడు పక్కాగా స్ట్రిక్ట్గా ఉండాల్సిందే ఇక. అవును. రైట్, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే ఎవరైనా అక్రమంగా వెళ్ళారని మీకు తెలిసిన వారు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇండియన్స్ సంబంధించిన కానీ, సౌత్ ఇండియా కానీ, తెలుగు వారు కానివ్వండి, ఎవరన్నా ఈ బారిన పడ్డ వాళ్ళు ఉన్నారా ఇప్పటివరకు? 17,000 మందిలో ఉన్నారా? అంటే ఒక్కళ్ళు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఏంటంటే యూజువల్ గా ఇంత ముందు H1B H1B జాబ్ అయిపోతే 60 డేస్ 160 డేస్ అలా ఉండేది. కాకపోతే ఇప్పుడు పెంచారు అంటున్నారు. కానీ అతను ఇండియా నుంచి వచ్చేటప్పుడు సిన్స్ ఇట్లా క్లయింట్ లెటర్ లేకపోవటం వల్ల మళ్ళీ ఆయన బ్యాక్ ఒకసారి అమెరికాకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ రిటర్న్ ఇండియా ఫ్లైట్ పంపించారు. ఆల్రెడీ పంపించేశారు. ఇప్పుడు 17,000 మందిలో లేరు ఆయన. సో ఈరోజు ఎయిర్పోర్ట్లో, అమెరికన్ ఎయిర్పోర్ట్లో చూస్తుంటే వాళ్ళ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మొహానికి మాస్క్ పెట్టేసి, నేను ఇప్పుడే చెప్తున్నాను న్యూస్, అది మీరు చూసే ఉంటారు, C-17 అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో దాని ఓవరాల్ ఆక్యుపెన్సీ వచ్చేసి 150 సీట్లు మాత్రం, 150 సీట్స్ మాత్రమే. దాంట్లో 205 మెంబర్స్ పంపిస్తున్నారు. అంటే కుక్కి పంపిస్తున్నారు. అంటే అక్రమ వలసదారులను ఇంత ఇబ్బందికరంగా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్ గా ఇక్కడ మా ఫ్రెండ్ వేణు అని ఇంకో అబ్బాయి ఉన్నారు. అతను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి వెబ్ డెవలపర్ కింద పనిచేస్తాడు. మీరు మాట్లాడతారంటే అనిపిస్తుంది. ఒకసారి ఇవ్వండి. రైట్, వేణు గారు వినపడుతోందా? నా వాయిస్ ఓకేనా? హలో, వేణు గారు వినపడుతోందా? రైట్, ఏంటి రైట్, ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరిట అందరినీ తిరిగి పంపించేస్తున్నారు. సో ఈ పంపించే దాంట్లో ముఖ్యంగా ఇండియన్ వాయిస్గా మనం తీసుకుంటే కనుక ఇండియన్స్ రియాక్షన్స్ ఏంటి? ప్రస్తుతానికైతే కంగారుగానే ఉందండి. నాకు తెలిసి ఇదొక్కటే కాదు, ఎక్కువ సౌత్ సైడ్ రైడింగ్స్ లాంటివి ఎక్కువ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఎక్కువ ఎట్ సైడ్ నుంచి బోర్డర్ ఏదైతే బోర్డర్ షేర్ చేసుకుంటారో అమెరికాతో పాటు అటు సైడ్ ఎక్కువ ఉంది. ఎస్పెషల్ గా ఏంటి అంటే టెక్సాస్ లో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, ప్లస్ అది బోర్డర్ గానీ ఎక్కువ షేర్ అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది చేస్తున్నారు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకతను ఒక డెలివరీ జాబ్ ఏదో చేస్తా ఉంటే రెస్టారెంట్ లోకి లిటరల్ గా ఆయన్ని పట్టుకొని అడిగి నీకు వర్క్ పర్మిట్ ఏంటి అని చెక్ చేసి ఆయన్ని డీటెయిన్ చేయడం జరిగింది. కాళ్ళకి ఒకటి అదేదో ట్రాకింగ్ లాంటివి పెట్టి ఈ రోజే ఆయనకి డిపోర్టేషన్ నోటీసెస్ జడ్జి ముందు పెట్టేసి డిపోర్టేషన్ నోటీసెస్ గానీ ఇచ్చారు. స్ట్రిక్ట్ గా మాత్రం చాలా ఉంది, ఎస్పెషల్లీ టెక్సాస్. కాళ్ళకి ఏం వేశారు? మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? కాళ్ళకి నావిగేషన్ ట్రాకింగ్ వేశారు. ఓకే, ఆయన మూమెంట్ క్యాప్చర్ చేస్తూ అట్ ది సేమ్ టైం డిపోర్టేషన్ నోటీస్ కూడా వచ్చింది ఇప్పుడు. ఆయన మూమెంట్ ఆయనకంటే నాకు తెలిసిన ప్రకారం అయితే ఆయనకు ఒక ఇంత రేడియస్ అని ఇస్తారు, ఒక 15 మైల్ రేడియస్ అని ఇస్తారు. లేకపోతే
అంటే జడ్జిని బట్టి అనమాట. జడ్జి కనుక ఓన్లీ నీకు హౌస్ లోనే ఉండాలి అన్నట్టు చెప్పారనుకోండి, అంటే లాయర్ గాని చెప్తారు ఆయన హెల్త్ కండిషన్స్ అట్లా బట్టి నీకు ఇంట్లోనే ఉండాలి అంటే ఇంట్లోంచి బయటకు వస్తే ఆ 1-2 మీల్ రేడియస్ లో వస్తే ఆటోమేటిక్ గా ఐస్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అలా ఉంటుంది. ఓకే, ఆయన వర్క్ పర్మిట్ కూడా ఇప్పుడు కొంత లిమిటేషన్ ఉండబోతుంది అయితే. వర్క్ పర్మిట్ కానీ లిమిటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B వర్క్ పర్మిట్ ఉన్నారనుకోండి, దే కెన్ ఓన్లీ వర్క్ ఇన్ IT జాబ్స్, అలాంటి జాబ్స్ మాత్రమే చేస్తగలుగుతాయి, ఇంకా బయట ఏ జాబ్స్ చేయలేరు. ఓకే, సో ఇవన్నీ ఇంత స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా, సో ఇండియన్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది, కొంత వర్క్ చేసుకోగలిగారు, చాలా మంది కూడా అక్కడ రావడానికి ఎక్సైట్మెంట్తో వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతానికి ఎలా ఉంది అంటే లైక్ ఆల్టర్నేట్ వేస్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో వర్కౌట్ అవ్వకపోతే కెనడాకి వెళ్ళిపోద్దామా, స్విట్జర్లాండ్, జర్మనీ లాంటి ఆల్టర్నేట్ వేస్ చూస్తున్నారు. కాకపోతే ఒక విషయం అయితే గ్యారంటీ, జాబ్స్ కానీ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. అంటే ఇంత ముందు కనీసం అమెరికన్ క్లయింట్స్ H1B స్పాన్సర్ చేయడానికి చూసేవాళ్ళు, ఇప్పుడు వన్స్ ట్రంప్ వచ్చిన తర్వాతకి స్పాన్సర్ చేయటం గానీ ఏమీ లేదు, అది కొంచెం చాలా స్ట్రిక్ట్ అయింది. ఓకే, సో ఇంకా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మామూలుగా ఇండియన్స్ అంతా కూడా ఏదో ఒక చోట గెట్స్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి, మన వాళ్ళు చాలా మంది 8 లక్షల మంది, అంటే నాట్ ఏ జోక్ థింగ్, అది సుమారుగా 30 లక్షల మంది ఎవరో ఉన్నారు మన దాంట్లో అనుకుంటే 8 లక్షల మంది అక్రమంగా వచ్చారు అని చెప్పి వాళ్ళందరినీ తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. సో ఈ సినారియో పైన కొంత ఇండియన్స్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతూ ఉంటుంది కాబట్టి ఎలా మీకు ఒపీనియన్ షేరింగ్ ఉంటుంది అక్కడ? ఆందోళన ఇప్పుడు దాని పరంగా వస్తేనండి, ఆందోళన పరంగా అది టూ మచ్ ఉంది. టూ మచ్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, స్టూడెంట్స్ లాంటి వాళ్ళకి తీసుకుందాం అనుకోండి, ఇండియా నుంచి స్టూడెంట్స్ అయితే బేసిక్ గా ప్రతి ఒక్కరు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ మీరు అది కంపేర్ చేసుకుంటే 50% ఆఫ్ దెమ్ పార్ట్ టైం జాబ్ మానేయటం జరిగింది. ఓన్లీ అంటే బేసిక్ గా దీనికి భయపడి, రైడింగ్స్ భయపడి. ఇలాంటివే కాకుండా లిటరల్ గా ఇప్పుడు ఈ మెక్సికన్ నుంచి అయితే అదర్ ఇట్ సైడ్ ఈ కంట్రీస్ వాళ్ళు బేసిక్ గా కాలిఫోర్నియా, టెక్సాస్ అట్లా ఫార్మ్ ల్యాండ్స్ లో పనిచేసేటోళ్ళు, లీగల్ గా కానీ ఇల్లీగల్ గా కానీ క్యాష్ రూపంలో ఫార్మ్ ల్యాండ్స్ లో పనిచేసేటోళ్ళు. సిన్స్ ఇప్పుడు వీళ్ళు ఈ రైడింగ్స్ కి భయపడి వాళ్ళు రాకపోవడం వల్ల లిటరల్ గా ఇది వీటి మీద కానీ పడిపోతుంది. అంటే ప్రతిరోజు మనం వాడుకలో ఉపయోగించే సరుకు సామాన్లు ఉంటాయి కదా, గ్రాసరీస్ గట్లా, వీటి మీద కానీ బాగా సిన్స్ వాళ్ళు లేక హార్వెస్టింగ్ స్లో అవటం వల్ల ఈ రేట్లు కానీ పెరిగాయి. ఈ రేట్లు పెరిగాయి. ఇంకోటి ఏంటంటే కొత్తగా కంట్రీస్ మధ్యలో టారిఫ్ అనేది పెంచారు 25%. ఫర్ ఇన్స్టెన్స్ చైనా వస్తువులు కానీ, కెనడియన్ వస్తువులే కానీ, కెనడా అనుకోండి సిరప్ ఎక్కువ వాడుతారు. మీరు చెప్పిన ప్రకారంగా ఇవన్నీ సినారియోస్ అక్కడ రేట్స్ కూడా పెంచేస్తున్నాయి, గ్రాసరీస్ రేట్స్ పెంచుతున్నాయి, వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి అక్కడ ఇప్పుడు, ఇంక్లూడింగ్ గ్యాస్ రేట్లతో సహా అన్ని పెరుగుతున్నాయండి. ఓకే, సో వాట్ యూ సజెస్ట్, ఇప్పుడు ఎవరైతే కొత్తగా వద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నారో వాట్ యూ సజెస్ట్, ఎటువంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇండియాలో అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి నేర్చుకుని స్కిల్ సెట్ స్ట్రాంగ్ గా ఉండి ఒకవేళ ఇక్కడ మాస్టర్స్ చేసుకోవడానికి వస్తే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లేదా దే నీడ్ టు కమ్ టు ది ఐవీ లీగ్ యూనివర్సిటీస్ లైక్ ప్రిన్స్టన్, యూనివర్సిటీ ఆఫ్ మ్యాసచ్యూసెట్స్, ఇట్లాంటి పెద్ద పెద్ద UCLA ఇట్లాంటి ఐవీ లీగ్ యూనివర్సిటీస్ వస్తే తప్పితే ఇక్కడ జాబ్స్ కానీ ఇంత ముందు లాగా చాలా ఎక్కువేమీ లేదండి. చదువుతూ జాబ్ చేసుకుందామనే ఆలోచన వాళ్ళైతే ఇప్పుడు వస్తే కష్టమే అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా డైరెక్ట్ గా వస్తే మాత్రం చాలా కష్టం. ఒకవేళ నిజంగా వాళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అంటే దే నీడ్ టు గెట్ ఇండియాలో ఉంచే స్కాలర్షిప్ లాంటిది అప్లై చేసుకొని స్కాలర్షిప్ వస్తే ఇక్కడ రావచ్చు, లేకపోతే ఏదైనా లోన్ లాంటివి తీసుకొని వస్తే ఇక్కడ రావచ్చు. బట్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఇండియాలో లాగా జాబ్ అయిపోగానే లేదా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఉండవు. సో మనం 2-3 ఇయర్స్ పట్టొచ్చు వెతుక్కోవడానికి, ఎవరైనా స్పాన్సర్ చేయడానికి, అసలు జాబ్ గానీ రాకుండా ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. రైట్, ఫైనల్ గా మీరు అంటున్నట్టుగా బార్డర్ షేరింగ్ ఏరియాస్ లో ఎక్కువగా ఇన్స్పెక్షన్ జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి, సో మీరున్న ఏరియా ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే ఎంత సేఫ్ గా ఉన్నారా ఇండియన్స్ సంబంధించి? ఇంకెవరికైనా కొంత బయటికి వెళ్లకుండా దాక్కొని తిరిగే వాళ్ళు? నేను యాక్చువల్ గా వాషింగ్టన్ DC దగ్గరలో ఉంటానండి, మేరీలాండ్ వాషింగ్టన్ DC బార్డర్ లో ఉంటాను. ఓకే, అంటే నేను ఉండే ప్లేస్ DMV ఏరియా అంటారు. బేసిక్ గా ఇది ఏంటంటే వాషింగ్టన్ చుట్టుపక్కల ఉంటుంది పెట్రిక్. నేనుండే ప్లేస్ లో ఎక్కువ ఈ క్యాపిటల్ పోలీస్, వాషింగ్టన్ ఈ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఐస్ ఈ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. ప్లస్ నేను ఉండే చోట ఎక్కడంటే ఎక్కువ ఫెడరల్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇక్కడ కానీ చాలా
చెక్కింగ్స్ కానీ ఇంత ముందు ఐస్ అనే వాళ్ళు కంట్రీ లోపలికి వచ్చి చెక్ చేసేవాళ్ళు కాదు, ఇట్లా రెస్టారెంట్స్ కానీ ఇట్లా షాపింగ్ సెంటర్స్ కానీ వచ్చేవాళ్ళు కాదు. బట్ హౌఎవర్ ఇప్పుడు దే హ్యావ్ లైక్ ఫుల్ రైట్స్ అండ్ అథారిటీస్ టు గో టు ఎనీ షాప్ అన్నమాట. వాళ్ళు ఓకే దే ఫీల్ ఎనీథింగ్ దే కెన్ గో అండ్ దే కెన్ లుక్ ఇన్ టు ఇట్. రైట్, వేణుగారు ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. ఇప్పుడు ఏదైతే మామూలుగా అయితే ఫ్లైట్ ఛార్జెస్ నేను చూస్తున్నాను ఆన్లైన్లో కూడా, ఢిల్లీ నుంచి అటు యూఎస్కి వెళ్ళాలంటే వివిధ స్టేట్స్కి వెళ్ళాలంటే లీస్ట్ ప్రైస్ ఈ రోజు వచ్చేసి ఒక 50,000గా ఉంది, 50,000గా ఉంటే C-17 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి ఇండియన్స్ ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ పంపిస్తున్నారో వారిపైన ఒక్కొక్కరి టికెట్ ఖర్చే 5 లక్షల రూపాయలుగా ఉంది. సో 10 టైమ్స్గా ఉంది. ఇప్పుడు అది ఎవరి నుంచి బేర్ చేయబోతున్నారంటే అమెరికానే తిప్పి పంపేందుకు అది వాళ్ళు బేర్ చేస్తున్నారు, అమెరికన్స్ బేర్ చేస్తున్నారా, లేదంటే ఇండియన్ గవర్నమెంట్ మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఇండివిజువల్గా ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నుంచే వీటిని కూడా మొత్తం రాబట్టే ప్రయత్నం చేస్తారు అంటే కొంత కన్ఫ్యూజన్గా ఉంది. అంటే ప్రస్తుతానికి ఎలా జరుగుతుంది అంటే ఇదైతే అంటే ఇది అగైన్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. నాకున్న సోర్సెస్ ప్రకారం, నాకున్న తెలిసిన ప్రకారంగా ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ తో మాట్లాడుకొని ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తానంటేనే అమెరికన్ ఖర్చులతో పంపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇండియన్ గవర్నమెంట్ కి టారిఫ్స్ పెంచకుండా ప్రస్తుతానికి ఈ 2-3 months టారిఫ్స్ పెంచకుండా, సిన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ దేర్ ఇండియన్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు, టారిఫ్స్ పెంచకుండా ఉంటారని అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు వస్తుందా అని మనకు ప్రస్తుతం తెలియదండి. ఓవరాల్ గా అయితే ఇండియన్ గవర్నమెంట్ బేర్ చేస్తోంది ఇప్పుడు ఫ్లైట్ చార్జెస్ మొత్తం కూడా. ఇండియన్ గవర్నమెంట్ ఓవరాల్ గా బేర్ చేయట్లేదు. నాకు తెలిసి దర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్, వీళ్ళు టారిఫ్స్ పెంచుకుని ఉంటాము సో మీరు పెట్టుకోండి అన్నట్టుగా. ఓకే ఓకే, డన్. థ్యాంక్ యూ అండి. విల్ గెట్ బ్యాక్ టు అగైన్ ఇఫ్ ఎనీథింగ్ నీడెడ్. థ్యాంక్ యూ. సో ఇది అమెరికన్లు అక్కడ ఇబ్బంది పడుతున్న తీరు. సో C-17 ఫ్లైట్ ద్వారా ఇప్పుడైతే ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా ఫ్లైట్ ఛార్జెస్ ఇండియన్ గవర్నమెంటే ఒక అగ్రిమెంట్ ప్రకారంగా భరిస్తుందనేది సమాచారం అంతా ఉంది. పక్కగా ఇంకా మనం చెప్పలేం, కానీ ఒక్కొక్కరి మీద 5 లక్షల రూపాయలు ఈ రోజు వచ్చేటువంటి ఈ ఫ్లైట్ ఖర్చు, 205 మందితో వచ్చేటువంటి ఈ ఫ్లైట్ ఖర్చు 8 కోట్ల రూపాయలు. ₹1, ₹2 కాదు. సో ఇట్లా దశల వారీగా 17,490 మంది తిరిగి ఇండియాకి రావాల్సి ఉంది. వారందరినీ కూడా ఎలా పంపిస్తారు, ఎప్పుడెప్పుడు పంపిస్తారనే కొంత ఆసక్తి రేపుతోంది. కానీ అమెరికా తీసుకునే డెసిషన్ చాలా దేశాలపైన పెను ప్రభావం చూపిస్తోంది. చాలా క్లియర్గా మనం మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటంటే, ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదాము, అక్కడే ఉందామనే ఆలోచన ఉన్నా